ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. పేరెంట్స్ అందరికీ పిల్లల విషయంలో టాపర్స్గా ఉంటే ఇంటెలిజెన్స్ అని ఫీల్ అవుతుంటుంటారు. దానికోసం ఎన్ని రకాలుగా అయినా సరే ట్యూషన్స్ పెట్టిస్తారు, పర్సనల్గా ఇంటికి టీచర్స్ని పిలిపిస్తూ ఉంటుంటారు, వీళ్ళు టైంని కేటాయిస్తుంటుంటారు, మార్నింగ్ నిద్రలు లేపుతుంటుంటారు. ఏదేమైనా పిల్లవాడికి అన్ని సబ్జెక్ట్స్లో 90+, 95+ ఉండాల్సిందే. అలా చదివితేనే ఇంటెలిజెంట్. బట్ కొంతమంది పిల్లల విషయానికి వస్తే ఎంత చదవాలో అంతే చదువుతూ ఉంటుంటారు, గ్రౌండ్ వైపు ఎక్కువ చూస్తుంటుంటారు. కొంతమంది పిల్లల్ని చూస్తే గ్రౌండ్లోనే ఎక్కువ ఉంటుంటారు. వాళ్ళు ఆడినంత బాగా, వాళ్ళు మేనేజ్ చేసినంత బాగా, అది ఏదైనా సరే ఇంటెలిజెన్స్ ఎవరైతే మనం ఫీల్ అవుతూ ఉంటుంటామో టాపర్స్ని, వాళ్ళు అలా చేయలేరు. ఎవరిని ఇంటెలిజెన్స్ అంటాం అసలు? పేరెంట్స్ దేన్ని ఇంటెలిజెంట్ అని ఫీల్ అవ్వాలి అంటారు? ఇంటెలిజెంట్ అనే పదాన్ని మనం డిఫైన్ చేస్తే, ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటంటే జ్ఞానాన్ని తెలుసుకొని ఎక్కడ అవసరమో అక్కడ ప్రయోగించడానికి గుర్తుకు తెచ్చుకొని ప్రయోగించడం. మళ్ళీ గుర్తుకు కూడా రావాలిగా. నాకు ఇది ముందే తెలుసు అంటే అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? నాకు ఎగ్జామ్లో నేను సరిగ్గా రాయలేదంటే నాకు బాగా ఇది ఎప్పుడో తెలుసు నాకు అంటే మరి రాసావా? ఎక్కడ గుర్తుకు రావాలో అక్కడ గుర్తుకు తెచ్చుకోగలిగిన వాళ్ళని ఇంటెలిజెంట్ అంటారు. అయితే ఈ ఇంటెలిజెన్స్ మనం ప్రతి తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తారు. యాక్చువల్గా రీసెంట్గా ఒక స్టడీ ఏం చెప్తుందంటే అండి, తల్లిదండ్రులు హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్ పిల్లల మీద ఉంచితే పిల్లలు కనుక ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోతే ఆ ప్రభావం వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద నేరుగా ఉంటుందంట. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే, మా తల్లిదండ్రులు నన్ను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను దానికి రీచ్ అవ్వలేకపోతున్నానని అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా అర్థం చేసుకోవాలి ఇంటెలిజెన్స్ అంటే ఏంటి. ఇంటెలిజెంట్ పిల్లలు అయితే బాగా చదువుతారు, జీవితంలో బాగా పైకి వస్తారు, బాగా రాణిస్తారు, మంచి జాబ్ వస్తుంది, బాగా సంపాదిస్తారు, హ్యాపీగా ఉంటారు లైఫ్లో. ఇది లెక్క. కానీ ఈ ఈక్వేషన్ ఇలాగే ఉండాలని ఏం లేదుగా. కానీ వాళ్ళే ఇంటెలిజెంటు కాబట్టి వాళ్ళు బాగా చదువుకోవాలి అని అనుకుని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే తల్లిదండ్రులు, టీచర్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెంట్ అంటే క్లాసులో మార్కులు బాగా రావడం, అన్ని సబ్జెక్టులలో అద్భుతంగా వాళ్ళు రాణించడం, వాళ్ళే జీవితంలో చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళే జీవితంలో రాణించగలరు అన్న నమ్మకాన్ని డాక్టర్ హోవార్డ్ గార్డ్నర్ అనే వ్యక్తి 1980లో ఒక అద్భుతమైన థియరీని ప్రవేశపెట్టాడు. ఇంటెలిజెన్స్ అంటే ఒక్క చదువే ఇంటెలిజెన్స్ కాదు, అది ఒకటి మాత్రమే, అట్లాంటి 8 ఇంటెలిజెన్సెస్ ఉన్నాయని చెప్పాడు. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని దాని పేరు పెట్టాడు. నెంబర్ 1 లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్ స్మార్ట్. లింగ్విస్టిక్ అనేది లాంగ్వేజ్ నుంచి వచ్చింది. భాషలో అద్భుతమైన వ్యక్తి. భాష అంటే ఏంటి? ఇప్పుడు మీరేం మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయినా కావచ్చు, ఇంగ్లీష్లో సరిగ్గా మార్కులు తెచ్చుకోలేకపోవచ్చు, కానీ మీ రీజనల్ లాంగ్వేజ్లో బాగా మార్కులు తెచ్చుకొని ఉండొచ్చు, బాగా వచ్చి ఉండొచ్చు. అంటే పిల్లల్లో ఇంటెలిజెన్స్ని అన్ని సబ్జెక్టులలో పర్ఫామ్ చేయడం కాకుండా ఒక్కొక్క దాంట్లో ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది అని ఆయన ప్రపోజ్ చేశాడు. అట్లా ఇంటెలిజెన్స్లో మొదటిది లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, భాషకు సంబంధించిన తెలివి. ఆ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఈజ్ అ లాంగ్వేజ్ స్మార్ట్ అని. బాగా మాట్లాడతారు, మంచి వక్త కావచ్చు, అద్భుతమైన పుస్తకాలు ఎన్నో చదివే వ్యక్తి కావచ్చు, లాంగ్వేజ్లో స్మార్ట్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, అంతేకాదు ప్రపంచానికి ఎన్నో విషయాలు చెప్పగలిగిన ఒక ఉపన్యాసకర్త కావచ్చు. లాంగ్వేజ్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ను మనం అర్థం చేసుకోకపోతే, అసలు అది ఒక ఇంటెలిజెన్స్ ఉందని తెలియకపోతే, మీ పిల్లల్లో ఉన్నా సరే మీరు అది పక్కన పెట్టేయచ్చు, చాలా ప్రమాదం. సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఇంటెలిజెన్సు. కాబట్టి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మీ పిల్లలు గ్రామర్ని బాగా అర్థం చేసుకుంటున్నారా? మాట్లాడేటప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ బాగా చేస్తున్నారా? మీరు సోషల్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఫిజిక్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి? బాగా తక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ ఈ ఇంటెలిజెన్స్ ఉందా అని. సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఏ ఒక్క ఇంటెలిజెన్స్లో బాగా పైకి రాణించినా సరే జీవితంలో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు పూర్తి మార్కులు కొట్టేసినట్టే. ఎందుకంటే ఇవాళ మనం సక్సెస్ఫుల్ పీపుల్ని ఎవరైతే చూస్తున్నామో వాళ్ళందరూ అన్నిట్లో టాప్ ర్యాంకర్స్ ఏం కాదు. నన్ను అడిగితే నిజంగా చెప్పాలంటే చాలామంది యావరేజ్ స్టూడెంట్స్, కానీ వాళ్ళకు వేరే ఒక ఇంటెలిజెన్స్లో హయ్యెస్ట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇక మనం రెండోది తీసుకుంటే లాజికల్ లేదా మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. వీళ్ళకు మ్యాథమెటిక్స్ బాగొచ్చు, మ్యాథమెటిక్స్ అన్నీ అర్థం చేసుకుంటారు, కానీ మిగతా వాటిలో పూర్ అవ్వచ్చు, కానీ మ్యాథమెటిక్ అనే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో
దాన్ని కూడా ఇంటెలిజెన్స్గా పరిగణించాలి. అంటే నంబర్లను అర్థం చేసుకుంటారు, లాజికల్ థింకింగ్ బాగుంటుంది, ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో చేయగలుగుతారు, బిజినెస్లో నంబర్స్ని బాగా లెక్కేయగలరు, ఏది లాభం ఏది నష్టం ఎంత పర్సంటేజ్ ఈజీగా చెప్పగలరు, నంబర్స్కి సంబంధించింది ఏది ఉన్నా సరే చకచక క్యాల్కులేట్ చేయగలరు. ఇలాంటి వాళ్ళు ఎకానమిస్ట్లు అవ్వచ్చు. ఛాన్సెస్ నేను చెప్తున్నా అంటే ఇంటెలిజెన్స్ అన్నది ఎన్ని మార్గాలను మనకు ఓపెన్ చేస్తుందో, పేరెంట్స్కి పిల్లల మీద ఎంత విశ్వాసాన్ని పెంచుతుందో, పిల్లలకు కూడా తమ మీద అంటే నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే డల్ కాదన్నమాట, నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అనే ధైర్యాన్ని ఇస్తుంది మనకి ఇంటెలిజెన్స్ ఉందని తెలిస్తే. మూడవది మ్యూజికల్ ఇంటెలిజెన్స్. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు సంగీతంలో అద్భుతంగా రాణిస్తారు. అంటే వాళ్ళ వాయిస్ బాగుంటుంది. ఇది మీకు ఎగ్జామ్లో మార్కులతో సంబంధం లేదు. ఎంతోమంది పెద్ద అయిన తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ ఎందుకు తగ్గుతుందంటే నాకున్న ఇంటెలిజెన్స్ ఒకటి, నేను చేస్తున్నది ఒకటి, చేస్తున్నది ఎంజాయ్ చేయలేను, అది మానేస్తే బ్రతుకు తెరువు లేదు. కానీ ఇది నా ఇంటెలిజెన్స్ అని తెలిసినప్పుడు ఆ ఇంటెలిజెన్స్ని నర్చర్ చేయగలిగితే పిల్లలు అద్భుతంగా రాణిస్తారు. మ్యూజిక్లో ఉన్నవాళ్ళు తాళాన్ని లయని అర్థం చేసుకుంటారు, శ్రావ్యమైన గొంతు ఉంటుంది. పాటలు పాడేవాళ్ళు ఈ కాలంలో ఎంత సంపాదించలేరండి. వాళ్ళు అద్భుతమైన ఫేమ్లోకి రాగలరు, ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూసేటట్టు వాళ్ళు రాగలరు. అట్లాగే వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్ట్, శ్రావ్యమైన గొంతు ఉండడం, మ్యూజికల్ సెన్స్ ఉండడం. మ్యూజికల్ సెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే నేర్చుకోవడం కూడా విషయాలు సంగీతంతో కనెక్ట్ చేసుకుంటారు, ప్రశాంతంగా ఉండగలరు, వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు అద్భుతంగా సృష్టించుకోగలరు, ఏకాంతాన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. ఇన్ని గొప్ప లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఇది మూడవది. ఇక నాలుగవది స్పేషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు డిస్టెన్స్ని అర్థం చేసుకుంటారు, కనిపించని దాని విజువల్ ద్వారా, విజనరీ ద్వారా, విజువలైజేషన్ ద్వారా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ స్పేషియల్ ఏంటంటే ఒకదానికి ఒక దూరం, ఒకదానికి ఒక సంబంధాన్ని అంటే కంటికి కనిపించకుండా ఒక లాజికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్ ద్వారా దే అండర్స్టాండ్. స్పేషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఇంటెలిజెన్స్. సో వీళ్ళందరూ స్మార్ట్ పీపుల్. కేవలం మార్కుల్లోనే కాదు, ఎన్నో అంశాల్లో స్మార్ట్నెస్ ఉంది. ఈ స్మార్ట్నెస్ని గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, తర్వాత టీచర్స్ మీద ఉంది. ఎప్పుడైతే వీళ్ళల్లో ఈ స్మార్ట్నెస్ ఉంది, ఈ ఇంటెలిజెన్స్ ఉంది అని తెలిసిందో మీరు వెంటనే ఆ పిల్లల్లో మిగతా సబ్జెక్టులో కూడా రాణించాలంటే దేంట్లో అయితే టాపో దాన్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి మిగతా చదువు మీద పడుతుంది. ఎందుకంటే మీరు చాలామంది పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారంటే మ్యాథమెటిక్స్ లేకుండా ఉంటే బాగుండాలి. మీరు ఏ పిల్లలైనా అడగండి, మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం అంటే 1-2 సబ్జెక్టులు చెప్తారు, అది బాగా ఇష్టం అని. దాంట్లో మీరు ఇంకా లోతుగా వెళ్తే మామూలు స్టూడెంట్స్ కంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ తెలుసు అని తెలుస్తుంది. ఆ విషయాన్ని మీరు అప్రిషియేట్ చేయకపోతే మిగతా సబ్జెక్టు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టదు. ఇదే వేస్ట్, నాకు దీని మీద మార్కులు చెప్పు అని అంటే ఇప్పుడు మీరు బాగా తెలిసిన విషయాన్ని వేస్ట్ అని పక్కకు తోశారు, తెలియని విషయాన్ని నేర్చుకోమంటున్నారు, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. విజువలైజేషన్ ద్వారా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఆ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని ఎట్లా పెంచుకోవచ్చు, ఆ ఇంటెలిజెన్స్ని ఎట్లా గుర్తించవచ్చు, ఇలా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయని మనం ఎలా తెలుసుకోవచ్చు, తెలుసుకుని వాటిని నర్చర్ చేయడమే కాకుండా మిగతా ఇంటెలిజెన్స్ మీద కూడా ఈ ప్రభావాన్ని ఎలా ఉండేటట్టు చేయొచ్చు అనే విషయాలు పిల్లలు అర్థం చేసుకోవచ్చు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇంటెలిజెన్స్ అన్నది కేవలం మార్కుల వరకు పరిమితం కావద్దు అని నా విన్నపం పేరెంట్స్కి అండ్ టీచర్స్కి. ఈ ఎపిసోడ్ పిల్లలు కనుక చూస్తే ప్రతి పేరెంట్స్కి తీసుకెళ్ళి చూపిస్తారు సార్, ఎందుకంటే అది వాళ్ళ ఎమోషన్. మీరు అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిపైన ఫోకస్ ఉంటుంటుంది, ఒక్కొక్క దాన్ని చాలా ఇష్టంగా తీసుకొని ఇది కెరీర్గా చూస్ చేసుకోవాలనుకుంటుంటారు. బట్ పేరెంట్స్ అన్ని సబ్జెక్ట్స్లో రాణించాలని ఇంకొకరితో కంపేర్ చేస్తూ మార్క్స్ని చూపిస్తూ పిల్లలకున్న ఏదైతే ఎక్సెల్ అవ్వాలనుకుంటారో దాన్ని ఎక్సెల్ తెలియకుండానే దేనికి పనికి రాకుండా అయిపోతూ ఉంటారు పిల్లలు. ఎస్పెషల్లీ దానికి పేరెంట్స్ కారణమవుతున్నారు. దయచేసి ఈ ఎపిసోడ్స్ పిల్లలు చూసినా, పెద్దవాళ్ళు చూసినా, టీచర్స్ చూసినా దేనిలో ప్రావీణ్యం పొందుతున్నారో, దేన్ని ఇంట్రెస్ట్గా చూస్ చేసుకుంటున్నారో, దేని వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారో దాన్ని వీళ్ళు కూడా ఫోకస్ చేయగలిగితే వాళ్ళ కెరీర్ ఖచ్చితంగా సెట్ అయిపోతూ ఉంటుంది సార్. అద్భుతంగా ఉంటుంది. పైగా పేరెంట్స్ స్టడీ చేసి అరే ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఎలా డెవలప్ అవ్వచ్చు సోర్సెస్ ఎత్తుకుతారు, ఫస్ట్ వెతికి వాళ్ళని డెవలప్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్పేషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నాను.
స్పేషల్ ఇంటెలిజెన్స్ అంటే కొన్నిటికి ఉన్న సంబంధం జనాలకు మామూలుగా అర్థం కాదు, కొంతమందికి అర్థమవుతుంది. ఈ వస్తువుకి ఆ థియరీకి సంబంధం ఏంటి, ఈ కనెక్షన్ వల్ల ఇది సాధ్యమవుతుంది. మామూలు వ్యక్తి అనలైజ్ చేయలేని అనలిటికల్ కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. సో ఈ అనలిటికల్ కెపాసిటీని మీరు ఎక్కడ ఉపయోగిస్తే ముందుకు వెళ్ళొచ్చో తెలుసుకోవచ్చు. సో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు ఇంకా అందులో బాగా పైకి రావచ్చు. ఎవ్వరూ ఈ ప్రపంచంలో లేని గొప్ప టాలెంటెడ్ వ్యక్తిగా వాళ్ళు డెవలప్ అవ్వచ్చు. ఇలాంటి అవకాశాలన్నీ చాలా చూడొచ్చు. బా, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. నాకైతే చాలా బాగా నచ్చిన ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. నేనే షాక్ అయ్యాను, ఇట్లాంటిది ఒకటి ఉంటుంది పిల్లలకి అని. ఇలా పిల్లలకి సంబంధించి ప్రతి సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటూ ఉంటుంది. మన ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ వైపు కనుక మనం వస్తే చాలా సందర్భాల్లో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మాట్లాడుతున్నాం. అలా పిల్లల వైపు మనం తీసుకుంటే మా పిల్లల్లో మానసిక ఒత్తిడి ఉందని చెప్తూ ఉంటారు, లేదు అంటే కొన్ని గ్యాప్స్ ఉన్నాయని చెప్తూ ఉంటుంటారు, కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు, మాట్లాడట్లేదని చెప్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి. మన విజువలైజేషన్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయడం, టెక్నిక్స్ ఇవ్వడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? చాలా అండి. అంటే క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ అని మనం చాలా కాలం నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. అసలు ఆ ప్రోగ్రామ్ ఫీడ్బ్యాక్ చూస్తే మీకు అర్థమవుతుంది పిల్లలు ఎంతగా ఇన్వాల్వ్ అయి ఉంటారంటే, చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, వాళ్ళు కళ్ళు ఆర్పకుండా ప్రోగ్రామ్ 1 hour గడిపి 1 hour ఇప్పుడే అయిపోయిందా అని వాళ్ళు అంటుంటారు. అంటే చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. పైగా పిల్లల నుంచి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ సమస్యలకి మన ప్రోగ్రాంలో మన సొల్యూషన్స్ ఇస్తాం. ఎప్పుడైతే పిల్లలకి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళ సమస్యల్ని వాళ్ళనే సాల్వ్ చేసుకునేటట్టు ఎంపవర్ చేస్తామో వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్లాంటి కాన్ఫిడెన్స్ పెంచే ప్రోగ్రామ్ క్రియేటివ్ విజువలైజేషన్. సో అది అటెండ్ అయితే మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు ఉండబోతుంది అంటారు క్లాస్? డేట్స్ ఏమన్నా చెప్పగలరు? అండి, క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ అనే 5 రోజుల ప్రోగ్రామ్ని రోజు గంట పాటు ఉన్న ప్రోగ్రామ్ డిసెంబర్ 16వ తేదీన స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఆసక్తి ఉన్న వాళ్ళు కింద ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలు అసలు ఎంత చెప్పినా నువ్వు టెన్షన్ పడక్కర్లేదని అయినా టెన్షన్ పడుతుంటారో, ఎగ్జామ్ సరిగ్గా రాయలేమని ఎప్పుడు భయపడుతుంటారో, వాళ్ళందరికీ వండర్ఫుల్ సొల్యూషన్ దిస్ క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ ఒక్క ఎపిసోడే చాలు, మీరు డిసైడ్ అవ్వచ్చు పిల్లలకి ఎటువంటి టెక్నిక్స్ ఉంటాయి, ఎలా బయటపడడానికి ఇక్కడ సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయో. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే 16వ తారీఖు క్లాస్ స్టార్ట్ అవబోతుంది, ఎన్రోల్స్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొంతమంది పర్సనల్ అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటుంటారు. గ్రూప్లో కొంతసార్లు మేము డిస్కస్ చేయలేము, మాకు కొంత పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి, మేము 1-to-1 మాట్లాడాలనుకుంటున్నామని అడిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా రామ్ గారు అవైలబుల్గా ఉంటారు. అది ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి. ఎస్పెషల్లీ స్కూల్స్లో కనుక మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ స్టూడెంట్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము, ఒకసారి స్కూల్ పిల్లలకి మేము క్రియేట్ విజువలైజేషన్కి సంబంధించి ఒక్కసారి క్లాస్ తీసుకోవాలనుకుంటున్నామని మీకు అనిపించినా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. రామ్ గారి టీం మీకు కావాల్సిన వివరాలన్నీ అందిస్తారు. ఎంక్వైరీ కోసమైనా సరే ఒకసారి కాల్ చేసి చూడండి, మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.